శనగపప్పుతో మసాలా వడలు 2 అవర్స్ అయినా సరే అప్పటికప్పుడే చేసినట్టు క్రిస్పీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ రాధి అట్ చందు వ్లాగ్స్. వీటిని ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్లోకి 1 కప్ శనగపప్పు తీసుకుని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసి 4 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇన్ కేస్ మీకు అంత టైం లేకపోతే హాట్ వాటర్ వేసి 1 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. 4 అవర్స్ తర్వాత పప్పు బాగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు పప్పులోని నీళ్ళన్నీ వంపేసి సైడ్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి 2 పచ్చిమిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు, కొన్ని అల్లం ముక్కలు వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పప్పు కూడా వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. కొన్ని శనగపప్పులు పక్కన పెట్టి మిగతావన్నీ మిక్సీ చేసేసుకోవాలి. తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని ఇందులోకి మనం పక్కన పెట్టుకున్న శనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి టేస్ట్కి తగినంత సాల్ట్, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకుని ఇలా బాల్ లాగా చేసుకుని తర్వాత దీన్ని నేనైతే చేత్తోనే వడలాగా చేసేస్తాను. మీకు ఇలా అలవాటు లేకపోతే కవర్ మీద కూడా వడ షేప్లో చేసుకోవచ్చు. వడలు మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ సైజు మందంగా చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ని మీడియం హీట్లో ఉంచి వడలు వేసుకోవాలి. వడలను 2 వైపులా 50% మాత్రమే కాల్చుకొని తీసుకోవాలి. తర్వాత ఇంకొక రౌండ్ వేసుకుని ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ రౌండ్ వేసుకున్న వడలు ఉన్నాయి కదా, వాటిని మళ్ళీ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 టైమ్స్ ఫ్రై చేయడం వల్ల వడలు లోపలి దాకా కుక్ అయ్యి 2 అవర్స్ అయినా సరే క్రిస్పీగా ఉంటాయి. రిలేటివ్స్ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు అప్పటికప్పుడు చేసే పని లేకుండా ఒకసారి వడలు ఫ్రై చేసి పెట్టుకుంటే తర్వాత మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంకొకసారి వేడివేడిగా ఆయిల్లో ఫ్రై చేసి సర్వ్ చేసుకోవచ్చు. ఎప్పుడూ చేసేలాగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.